ఈ యొక్క 6వ మాటను మనం ధ్యానం చేసుకోవడానికి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇందులో మనం ఇప్పటి వరకు కూడా మొదటి మాట, రెండో మాట, 5 మాటలను చక్కగా విని ఉన్నాం. చక్కని వివరణ మనం విని ఉన్నాం ఇప్పటి వరకు. ఈ యొక్క 6వ మాటలో మనం చూసేది ఏంటంటే, దేవుడు తనకు అప్పగించిన పనిని ముగించుకొని దేవునితో ఏమని చెప్తున్నాడు. అప్పటి వరకు కూడా ప్రయాసతో, భారంతో మొదటి మాట, రెండో మాట, మూడో మాట అన్ని అప్పటి వరకు ప్రయాసపడి శిలువ మీద పలికి, ఇప్పుడు ఆయన నా ముందు 5వ మాటగా ఏమని చెప్పారు, దప్పికొనుచున్నాను అన్నారు. ఆ యొక్క రెస్ట్ కోరుకున్నాడు దేవుడు. అక్కడ దప్పిక అవుతుంది అంటే శారీరకమైన బాధను ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన చేదు చిరుకును ఇచ్చారు. అయినా కూడా దానిని స్వీకరించి ఈ యొక్క 6వ మాటను ఆయన ఏమని చెప్తున్నాడంటే, సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించేశాడు. అంటే ఆయనకి తండ్రి నుంచి ఆత్మ అప్పగింపబడింది ఈ భూలోకానికి రావడానికి. ఆ ఆత్మ ఈ భూలోకానికి వచ్చి ఏ కార్యము జరిగించవలసి ఉన్నదో ఆ కార్యాన్ని జరిగించాలని చెప్పి ప్రభు ఏమని చెప్తున్నాడంటే, సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఈ సమాప్తమైనది అని మనం ఎప్పుడు చెప్తాం, పని జరిగిపోయిన తర్వాత చెప్తాం. ఆ పని ఏంటి, ఈ లోకంలోనికి దేవుడు వచ్చిన పని ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఈ లోకానికి తన కుమారుని ఎందుకు పంపించారో చెప్తారు. ఏమని, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు కాదు అని చెప్తాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందవలసి ఉన్నది. ఈ రక్షణ, అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటంటే, మనం ఏమనుకుంటాం, ఇప్పటి వరకు మనం లోకంలో ఉన్న బాప్తిసం తీసుకోగానే రక్షణ వస్తుంది, దేవునిలో ఉంటాము. రక్షణ అంటే దేవునిలో నిలిచి ఉండడం అని మనం అనుకుంటాం. అది ఒకటే. కానీ రక్షణ అనే పదానికి సరి అయిన అర్థం ఏంటంటే డెలివరెన్స్ ఫ్రమ్ హార్మ్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, మనకి హానికరమైన వాటి నుంచి విడుదల. సహజంగా మాట్లాడుకుంటే హానికరమైన వాటి నుంచి విడుదల అని చెప్పబడుతుంది. అదే మన బైబిల్ పరిభాషలో చూస్తే ఏమని చెప్తున్నారంటే, డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ అంటే పాపము నుంచి విడుదల. బైబిల్ పరిభాషలో చూస్తే రక్షణకి అర్థం ఏంటండి, పాపము నుంచి విడుదల అని. ఈ రక్షణ ఎవరి నుంచి కలుగుతుందంట? ఈ పాపము నుంచి విడుదల ఎవరి నుంచి కలుగుతుందంట? దేవుని నుంచి. తన కుమారుని నుంచి మాత్రమే రక్షణ కలుగుతుంది అని మన తండ్రి అయిన దేవుడు విశ్వసించి తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించారు. అయితే ఈ డెలివరెన్స్ మనకి దేవుడు ఇచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మరి మనం ఆయనను గుర్తించుతున్నామా లేదా? దీనిని మనని యోహాను సువార్తలో యోహాను గారు ఏమని చెప్తున్నారో చూడండి. 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. మళ్ళా చదువుదామా? వెలుగు లోకంలోకి వచ్చి ప్రకాశిస్తుందంట, కానీ దానిని మనం ఏం చేస్తున్నాం? గ్రహింపలేని స్థితిలో, చీకటిలోనే, చీకటి కార్యాల్లోనే, చెడ్డ క్రియల్లోనే నేను, నీవు, మనమందరము కూడా నివసిస్తూనే ఉన్నాం. ఆ చెడ్డ కార్యాలు ఏంటి? ఆ చెడ్డ కార్యాల వల్ల మనకి ఏం జరుగుతుంది? ఆ మనోనేత్రములైన దానికి గుడ్డితనం కలుగజేసి దేవుడు మనకి ఏ కార్యములు చేయించున్నాడో వాటిని చూడలేని పరిస్థితిలో మనం నిల్చుంటున్నాం. అసలు ఆ చెడ్డ కార్యాలు, మంచి కార్యాలు అనేవి ఉన్నాయా ఈ లోకంలో? ఉన్నాయా? మరి వాటిని మన బైబిల్లో మనకి బాగా చక్కగా కోట్ చేస్తూ వివరించారు. ఎవరంటే పౌలు గారు. ఆ వాక్యాన్ని చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం, చూడండి. శరీర కార్యాలు ఆత్మ కార్యాలుగా దేవుడు వాటిని వివరించారు. అవేవనగా
జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిలో ఇవన్నీ కూడా శరీర కార్యాలకి సంబంధించినవి. దాని కింద మనం ఆత్మఫలాలు చదువుకుంటాం. ఆత్మఫలం ఏమనగా అవన్నీ మనకి తెలుసు అలా. ఇప్పుడు మనకు అదొద్దు, దానిపైన మనం వివరించుకోవాలి. అదేంటి? శరీర కార్యాలు. ఈ చీకటి కార్యాలని శరీర కార్యాలుగా మనం చూసినట్లయితే, జారత్వం అంటే మనకు తెలుసు, అపవిత్రత అంటే తెలుసు, కాపుకత్వం అంటే తెలుసు, విగ్రహారాధన అంటే తెలుసు. మరి అభిచారము అంటే ఏంటి? అభిచారము, ఈ అభిచారము అంటే ఏంటంటే, మనం అధర్వణ వేదంలో దీని గురించి చెప్తూ ఏమని చెప్పారో తెలుసా? ఈవెల్ అంటే మనకి హానికరమైన, ఇందాక మనం చెప్పుకున్నట్టు హానికరమైన వాటిని. ఇప్పుడు మన మైత్స్ ఉన్నారు, వీళ్ళు హిందూస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. దుష్ట శక్తి ఇంట్లో ఉందని పూజలు చేస్తూ ఉంటారు చూస్తారా? దాన్ని అభిచారం కింద, బ్లాక్ మ్యాజిక్ గా చెప్తున్నారు. ఈ బ్లాక్ మ్యాజిక్ అభిచారము అని చెప్పబడింది. ఇదేంటంటే విచ్ ఇస్ హ్యాండిల్స్ నెగటివ్ పవర్. నెగటివ్ అంటే మనకి, నెగటివ్ అంటే మనకి ఏంటి? చాతబడి. అవి ఆ నెగటివ్ థింగ్స్ గురించి ఈ అభిచారం అనేది చెప్పబడింది అనమాట. ఆ నెగటివ్ థింగ్స్ లో చేసేదే ఈ అభిచారము అనేది అర్థం. అంటే మనం కూడా దాన్ని చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మనం విగ్రహారాధన చేయట్లేదు, చేస్తున్నామా? చేయట్లేదు. ఇంట్లో పూజ చేస్తున్నామా? చేయట్లేదు. మరి దేవుడు నేను ఎందుకు చెప్తున్నారు అభిచారంలో కూడా ఉన్నారని? మన పాపము, ఆ పాపాన్ని దేవుడు విగ్రహారాధనతో పోల్చారు. మన పాత నిబంధన గ్రంథాలలో మనం ఏదైతే విగ్రహారాధనతో పాపాన్ని పోల్చారు, దానిని బట్టే ఈ యొక్క అభిచారము అనే విషయం ఇక్కడ తెలియజేయబడుతుంది. తర్వాత ద్వేషములు మనకి బాగా తెలుసు. మనం అందరం దీంట్లో నేను ఒక్కటి కూడా చేయలేదు అనడానికి లేదు. అంటే ఒకటి చేయకపోయినా ఇంకొకటైనా చేస్తుంటాం. ఇంట్లో ఇచ్చిన వాటిలో కొన్నైనా మనం చేస్తుంటాం. ద్వేషాలు, కలహాలు, మత్సరము. మత్సరం అంటే మనకు బాగా తెలుసు. తెలుగులో మత్సరం అని చెప్పబడిందని కానీ జెలస్ ఫీలింగ్. జెలస్ అంటే ఒకరు అలా ఉన్నారు, ఒకరు ఇలా, అసూయ. ఆ అసూయ, ఒకరు అలా ఉన్నారు, ఒకరు ఇలా ఉన్నారు, ఏంట్రా వీళ్ళు ఎంత ఎదిగిపోతున్నారు, అరే ఏంట్రా ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇలాంటి మాటలని మనం ఒకరి గురించి మాట్లాడుకుంటాం. దాన్ని మనకి మత్సరములు అని రాశారు. ఈ జెలస్ ఫీలింగ్స్ కూడా మనలో ఉన్నాయి. మనలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, మన ఈ లోకంలో ఉన్న అందరిలోనూ ఉన్నాయి. సో తర్వాత క్రోధములు. క్రోధములు అంటే అదొక లాంటి కోపం అన్నమాట. అది మనకు అందరికీ ఉంటుంది. కక్షలు, భేదములు, వాడు వీడు డిఫరెన్సెస్ చూపిస్తాం కదా. పెద్దవాడు వచ్చినప్పుడు ఒక గౌరవం, ఏమీ లేనివాడు వచ్చినప్పుడు ఒక గౌరవం. ఇప్పుడు మనం ఏదైనా స్టేషన్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి వాళ్ళు వస్తారు కదా భిక్షం ఎత్తుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి రానిస్తామా? అసలు చూస్తామా? ఒకలాంటి ఫేస్ పెట్టి చిరాకు ఇచ్చుకొని పక్కకు వస్తాం. మరి పెద్దవాళ్ళు మన పక్కన నడిచిపోతే అసలు ముందు ఎవరన్నా మనం చూడం, దోసుకొని వెళ్ళిపోతాం. ఫోటో దోసుకొని వెళ్ళిపోయి ఇప్పుడంతా సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే మరి వేదం చేస్తున్నట్లేనా? వేదంలో చూపిస్తున్నట్లేనా? చూపిస్తున్నాం. మరి ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారు? విమతములు. విమతములు అంటే మనకి ఏంటి తెలుసా? విమతములు అంటే తెలుసా? మతములు అంటే వేరు చేయబడిన మతములు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్. ఇంకేం చెప్తున్నారంటే గ్రూపిజం, స్వార్థ గుంపు అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? స్వార్థ గుంపు. ఆ గుంపులో మనం ఉన్నామా లేదా? ఇప్పుడు ఈ పైన అన్ని ఉన్నాయనుకోండి, మనం ఒక గ్రూపిజం మెయింటైన్ చేస్తామా? మెయింటైన్ చేయమా? మనకు ఒక గ్రూప్ ఉంటుంది. సాయంత్రం అవగానే ముచ్చట పెట్టుకోవడానికి, పొద్దు నుంచి జరిగిన సాయంత్రం చెప్పుకోవడానికి, లేదంటే మన బాధలే చెప్పుకుంటున్నాం, మన కష్టాలే చెప్పుకుంటున్నాం. అవన్నీ ఒక గ్రూపిజం మెయింటైన్ చేస్తున్నామా? ఆ గ్రూపిజం లో ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఏమనంటే ఎక్కువగా మాట్లాడుతుంటే అంట దాంట్లో దోషం ఉంటుందంట. ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుంది? దాంట్లో దోషం ఉంటుంది. ఆ దోషం అంటే గ్రూపిజం లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అక్కడ పాపం జనరేట్ అవుతుందా? అవ్వట్లేదా? పాపం పుడుతుందా? పుట్టట్లేదు? పుడుతుంది. వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ముందు నుంచి మళ్ళీ అడుగుతాను. ఇంకోటి ఏంటంటే అసూయలు. తర్వాత
వాళ్ళకి బానిసలైన వాళ్ళు, డ్రంక్ ఎడిక్టెడ్స్. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ సినిమాలు అవి ఇవి వాటి కిందకి వస్తాయి. సో ఇలాంటివన్నీ మనం చేస్తున్నామా? రోజు టీవీ చూస్తున్నామా? ఇంకా చాలు, ఇవన్నీ చేయకపోయినా ఇది ఒకటి చేస్తున్నాం కదా చాలు. రీల్స్ చూస్తున్నామా? చాలు, అయిపోయిన అల్లరితో కూడిన ఆటపాటలు మనం అందరం చేస్తున్నాం. సో మరి వీటన్నిటిని మనం జరిగిస్తున్నాం కాబట్టి వీటి నుంచి, అంటే శరీర కార్యాల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి, తన రక్షణ, డెలివరెన్స్ అంటే విడుదలని మనకి ఇవ్వడానికి, ఆ విడుదలను మనకు అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన సిలువ యాగము పొందవలసి ఉన్నది. సో ఈ చెడ్డ కార్యాలన్నింటినీ మనం చూసినట్లయితే ఇంకొక విషయంలో, సరే వీటన్నిటిని మనం ఏమి చేయట్లేదు అనుకుందాము, మరి రోమా గారు ఏమని చెప్తున్నారో తెలుసా? మొదటి అధ్యాయము, రోమా మొదటి అధ్యాయము 28:32, 28 నుంచి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందాం. ఆ కింద లాస్ట్ వచనం చదువుదాం. ఇట్టి కార్యములను అభ్యసించు వారి మరణమునకు తగినవారు. లాస్ట్ వచనం చదవండి. ఇవి మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. ఇది మాత్రమే కాదంట, ఆ పైన చాలా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం చూడండి, అలాంటివి చెప్పబడ్డాయి. వాటన్నిటితో, సరే నువ్వు అవి ఏమి చేయట్లేదు అనుకో, అవి చేసేవాడితో సంతోషంగా వాటిని అంగీకరించి సమ్మతించుచున్నావంటే అందులో కూడా ఏముంది? పాపం ఉంది. ఎంకరేజ్ చేయడంలో కూడా ఏముంది? పాపం ఉంది. తప్పు చేస్తున్నప్పుడు శిక్షించాలి. ఇప్పుడు మనం రక్షణలో ఉన్నాము, రక్షణ లేని వారు, మార్గం తప్పిపోయిన వారు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం చెప్పవలసిన బాధ్యత మనకి ఇచ్చారా, ఇవ్వలేదా? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే మరి కాస్త నేను చెప్పినట్లుగా ఇక్కడ నుంచోని బోధ చేస్తేనే బోధ కాదు. మనం వెళ్ళి మన వర్క్ ప్రిమిసెస్, మనం పని చేసే చోటలో కూడా మనను కూర్చున్న పక్కని వారికి సువార్త చెప్పినా కూడా అది సువార్తే. ఇంకా దానికి దేవుడు చాలా మెచ్చుకుంటాడు. ఎందుకో తెలుసా? అది రహస్యంగా మనల్ని మరుగుపరుచుకొని ఎవరికి, సమాజానికి చూపించకుండా సువార్తను బోధిస్తున్నాం. అలా బోధిస్తున్నాం అనుకోండి, ఒక ఆత్మ రక్షించబడింది అనుకోండి, దేవుడికి సంతోషమా కాదా? ఒక ఆత్మ అయినా రక్షించబడినా సంతోషమా కాదా? సంతోషమే కదా. మరి ఆ సువార్త చాలా మంచిదని నేనైతే నమ్ముతాను. మరి వీటన్నిటిని ఎంకరేజ్ చేయడం కూడా మన తప్పే. కాబట్టి మన తండ్రి అయిన దేవుడు వీటన్నిటి నుంచి మనం విడిపించడానికి, మనం ముందుగా చదువుకున్నట్లు యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కనుక మనం ఇవన్నీ చేయించున్నాము కనుక తన కుమారుణ్ణి పంపించాడు. పంపించిన తర్వాత గలతీ 1:4లో దేవుడు మన కోసం తనను తాను ఎలా అయితే తగ్గించుకొని మన పాపముల నిమిత్తము అప్పగించాడో చెప్తున్నారు. 1:4 ఒకసారి చదువుదామా? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, గలతీ 1:4 చదవండి. తను తాను మన పాపముల నిమిత్తము అప్పగించుకున్నారు. అక్కడ అప్పగింపును కనిపిస్తుంది. అంటే దేవుడు వీటన్నిటిని తన తండ్రి యొక్క మాటకి విధేయులై ఈ లోకానికి వచ్చి తనను తాను మరణానికి అప్పగించుకున్నారు. అప్పగించుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? ఎప్పుడు అప్పగించుకున్నారు? నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి కార్ డ్రైవ్ చేస్తూ ర్యాష్ గా కార్ డ్రైవ్ చేసి వెళ్ళి కొన్ని యాక్సిడెంట్స్ చేశారు. యాక్సిడెంట్స్ చేసి ఊరుకుంటారా? ఊరుకోరు కదా, శిక్ష పడుతుంది. ఆ శిక్ష కోసం ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ తండ్రి వచ్చి ఆ అబ్బాయికి ఒక ఫైన్ లాంటిది కట్టి విడిపించాడు. అంటే తన శిక్షను ఎవరు తీసుకున్నారు? తన తండ్రి తీసుకున్నాడు. సేమ్ ఇదే ఇక్కడ జరుగుతుంది. మనం పాపం చేసి ఈ లోకంలో మనం చేయరానివి చేసి యాక్సిడెంట్స్ గోల్డ్ అని చేసి, యాక్సిడెంట్స్ అంటే తప్పుడు కార్యాలు అనుకోండి, వాటన్నిటిని మనం చేసి మన యాక్సిడెంట్స్ చేస్తే ఎవరికి ఫోన్ చేసి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారండి? మన తండ్రికి చెప్తున్నారు. అయితే తండ్రి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఫైన్ కట్టించాడు. మన కోసం ఎవరు ఫైన్ కట్టారు? మన పాపాల కోసం ఎవరు ఫైన్ కట్టారు? యేసయ్య ఫైన్ కట్టాడు. అది చూద్దాం నెక్స్ట్ వాక్యంలో.
ఇలా మన కోసం ముందుగానే అప్పగించుకున్నారంట. రోమా 5:8 మనం చూసినట్లయితే, రోమా రాసిన పత్రిక 5:8 ఇంకను పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. అయితే మనకి ఇప్పుడు మనం విన్న స్టోరీలో వాడు యాక్సిడెంట్స్ చేసిన తర్వాత ఫైన్ కట్టారు. కానీ మన దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? నిరంతరం ఈ లోకంలో ఉన్నవారు, ఇక మనకి ఎప్పుడో కదా దేవుడు చెప్పింది, మనం ఇప్పుడు పాపాలు చేస్తున్నాం కదా, మరి మన ఫైన్ తీరిందా తీరలేదా? తీరింది కదా. ఎందుకు? దేవుడు అప్పుడే చెప్పారు ఏమని, ఇక మీదట దీనికి అంతటికీ నేను తన రక్తంతో మన పాపాన్ని కడిగేస్తానని చెప్తున్నాడు. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే అంట ఆయన ఏం చేశారు? క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నారు. అలా మన కొరకు యోహాను సువార్త 3:14 రాసినట్లుగా ప్రభు ఇత్తడి సర్పం మీద ఎత్తబడ్డారు, పాపం నుంచి మనల్ని విడుదల చేయబడ్డారు. అలాగే మన ఇష్టంలో చెప్పుకున్నట్లు తిరిగి లేపబడ్డారు. ఇవన్నీ మనం చూస్తాం. ఇవంతా ఎందుకు జరిగింది అంటే, మొదటి కొరింథీ 15:3 చూసినప్పుడు, మొదటి కొరింథీ 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల నిమిత్తము లేఖనములు నెరవేర్చబడడానికి తన తండ్రి ముందుగానే బయలుపరిచిన లేఖనములు, తనకి ఈ లోకంలోనికి వచ్చి ఏం చేయవలసి ఉందో అనేక మంది ప్రవక్తలు ముందుగానే రాసిన దానిని నెరవేర్చడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆ లేఖనములను నెరవేర్చారు. ఈ సమాప్తమైనది అనే మాట మనం ఎక్కడ చూసాం? యోహాను సువార్త 19:30 చూసాం కదా. ఆ సమాప్తమైనది ఈ యొక్క యోహాను సువార్త అంతా కూడా గ్రీక్ లాంగ్వేజ్ లో రాశారు. అంటే ముందు ఫస్ట్ రాసిన లాంగ్వేజ్ ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్. ఈ గ్రీక్ లాంగ్వేజ్ లో సమాప్తమైనది అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? టెటలిస్ట్. ఈ గ్రీక్ లాంగ్వేజ్ లో టెటలిస్ట్ అనే అర్థం వస్తుంది. ఆ టెటలిస్ట్ అనే వర్డ్ ఎప్పుడు వాడతారంటే, బిజినెస్ లో మనం ఏదైనా లాస్ చేసి వడ్డీ కడతాం కదా, ఆ వడ్డీ కింద, టాక్సెస్ కింద, అలాంటి వర్డ్ ని వాడతారంట. మరి ఆ వర్డ్ ని బైబిల్లో పెట్టారు. దాని గురించి ఏం చెప్తున్నారు తెలుసా? ఫుల్ఫిల్ డెప్త్ ఆఫ్ సిన్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్. పాప వడ్డీ అంట పూర్తిగా, పాప రుణము, పాప వడ్డీ, డెప్త్ వడ్డీ రుణం ఎప్పుడు ఎలా తీర్చబడిందంట? పెయిడ్ ఇన్ ఫుల్. మొత్తం తీర్చేస్తాడంట దేవుడు ఫుల్ గా. ఇంకా మనం పాపం చేసుకోవచ్చు ఈ లోకంలో ఉండి కదా, చేయొచ్చా? ముందే తీర్చేస్తాడని చేయకూడదు. ఇప్పటి నుంచి ఆ వాటిని అన్నిటిని మనం అనుసరించి దేవుడు ఇప్పటికైనా ప్రతి సంవత్సరం మనం 7 మాటలు ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజే జ్ఞాపకం చేసుకుంటాం కదా. గుడ్ ఫ్రైడే రోజే కదండి, నిజం చెప్తున్నాను, అబద్ధం ఏం చెప్పట్లేదు నేను. గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నామా? రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నేను శరీర కార్యాలని చెప్పాను కదా, వాటన్నిటిని మనం చేస్తున్నాం కదా. సో వాటన్నిటి నుంచి నేను ఒక ఫాలో అవుతాను. ఏంటో తెలుసా? ఇప్పుడు మనం ఒక తప్పు చేస్తాం అనుకోండి, వెంటనే మనసులో ఆత్మ మనల్ని ఏంటి ఎలా చేస్తామని మనల్ని ఘోషిస్తూ ఉంటది, గద్దిస్తూ ఉంటది. ఆ ఆత్మ గద్దింపుని మనం వెంటనే అంగీకరించి మనం ఏం చేయాలంటే, దేవా నిజంగానే కదా, నేనేంటి ఇలా చేశాను, నీ రక్షణలో ఉన్న నేనే ఇలా చేస్తే మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ, రక్షింపబడిన వాళ్ళందరూ, మరి వాళ్ళందరికీ నన్ను లోకంలో రక్షణ పొందిన వారిని సువార్త చెప్పమంటున్నావే, ఇలాంటి పాపంలో ఉన్న నేను, తగ్గింపు లేని నేను, ఇవన్నీ వాళ్ళకి ఎలా చెప్తాను? వెంటనే రిపెంట్ అయిపోవాలి. మనకి ఆత్మ గద్దింపు రాగానే వెంటనే రిపెంట్ అయ్యామనుకోండి, ఒప్పుకున్నాం అనుకోండి దేవుడి దగ్గర, ఒప్పుకుంటే వెంటనే మనకి ఏం జరుగుతుంది? పశ్చాత్తాపం పడ్డాం అనుకోండి, వెంటనే మనకి దేవుడు దాని నుంచి విడిపించి, ఇలాంటివన్నీ మళ్ళా చేయకూడదు. ఇంకా ఒప్పుకొని ఆత్మ గద్దింపు వచ్చిన తర్వాత కూడా మళ్ళా చేయకూడదు. అలా చేస్తూ నీకైతే ప్రాక్టీస్ గా చేస్తున్నావు అనుకో, నీకు ఆల్రెడీ అలవాటు అయిపోతుంది. తర్వాత ఇంకా మనం ఏమి చేయం. మన గద్దింపు వచ్చిన వెంటనే మన దేవునికి లొంగి చెప్పేస్తాం కదా, ఒప్పుకుంటున్నాం కదా. ఇలాంటి దానిని మనం ప్రాక్టీస్ రూపంలో తీసుకున్నామంటే
లాస్ట్ కి నువ్వు కూడా ఇందాక మనం ఫ్రెండ్షిప్ లాగా ఉండాలని చెప్పారు కదా సిస్టర్, అలా చెప్పినట్లు మనం ముందుకి నడుస్తూ ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఒకనాటికి మనం కూడా ఆయనలాగా మార్చబడతాం. సో ఇలా మనకి దేవుడు మన పాప వడ్డీని పూర్తిగా తీర్చివేశారు. అయితే లాస్ట్ వర్డ్స్ లో దేవుడు మనకి ఈ ప్రపంచానికి వచ్చి థియోలాజికల్ గా మనం ఎలా చెప్పబడింది అని అంటే, ఈ లోకంలోనికి పంపబడిన కారణము చెల్లిపోయింది అని చెప్పబడింది. అంటే మన బైబిల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే, థియోలాజికల్ అంటే బైబిల్ లాంగ్వేజ్ వేదాంత పరమైనగా మాట్లాడుకుంటే ఏమని చెప్తున్నారు, ఈ లోకానికి పంపబడిన కారణము చెల్లిపోయింది. దేవుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. ఏమన్నారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐఎమ్ ఫినిష్డ్. ఐఎమ్ ఫినిష్డ్ అంటే నా పని అయిపోయింది. బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఆ పని అయిపోయింది. ఆ పని అయిపోయింది అంటే దేవుడు తనకిచ్చిన పనిని కంప్లీట్ చేసేసారు. దేవుడు అంత వేదన పడినా కూడా ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు. ఏమన్నారు? ఇట్ ఈస్ ఫినిష్డ్. దేవుడు తనకిచ్చిన పనిని సమాప్తం చేశానయ్యా, ఇదిగో నీకు నాకు ఇచ్చావు కదా ఆత్మని తీసేసుకోండి అని తన ఆత్మని తల వంచి తన తండ్రి అయిన వారికి అప్పగించాడు. తన పని అయిపోయింది. ఏసే పని అయిపోయిందా? ఫినిష్ చేసేసారు. మరి నీవు నేను ఈ లోకంలోనికి ఆది కాండంలో రాయబడినట్లుగా నరుడుని దేవుడు నేలమట్టి నుంచి చేసి తన నాసికారంధ్రములో జీవవాయువును ఊదానని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరము ఎవరి ద్వారా జీవిస్తున్నాం? ఏ ఆత్మ ద్వారా జీవిస్తున్నాం? మనలో ఏ ఆత్మ ఉండింది? దేవుని జీవాత్మ ఉండింది. అంటే దేవుడు తన యెహోవా తండ్రి తన కుమారునికి అనుగ్రహించింది కూడా ఆయన ఆత్మనేనా? మనం కూడా ఆయన ఆత్మలోనే జీవిస్తున్నామా? మనలో ఉన్న ప్రాణం కూడా ఆయన ఇచ్చిన ఆత్మేనా? మరి ఆయన ఇచ్చిన ఆత్మని శుద్ధిగా దేవుడు ఏం చేశారు? ఆయనకి అప్పగించేశారు. మరి నీవు నేను దేవుని ఆత్మలను మనలో పెట్టుకొని ఏం చేస్తున్నాం? శుద్ధిగా దేవునికి అప్పగిస్తున్నామా లేదా? నేను నీవు మనం అందరము కూడా మన ఆత్మని చాలా క్లీన్ గా, దేవుడు మనకి ఇచ్చినప్పుడు క్లీన్ గా ఉంటుంది ఏదైనా, దానిని మళ్ళీ తిరిగి క్లీన్ గా దేవుడికి అప్పగించాలి. ఆయన మధ్యలో ఏంటంటే ఆయన చేసిన పనిని చేసి, ఆ చేసిన పనులు చేస్తున్నప్పుడు కూడా నీకు ఆ దోషము దానికి అంటకూడదు. అది దాని అర్థం. అర్థమైందా? దేవుడు మనకిచ్చినప్పుడు ఎంత క్లీన్ గా ఉందో, మనం ఏ కార్యం ఈ లోకంలో చేసినా దానికి అంటకుండా మనం ఆ ఆత్మని దేవునికి అప్పగించాలి. చేప గురించి ఒక విషయం చెప్తారు. సముద్రంలో చేప ఈదుతా ఉంటదంట, కానీ సముద్రం అంతా ఎలా ఉంటది? ఉప్పుగా ఉంటదంట. కానీ ఆ ఉప్పు చేపలో ఉంటదంట కదా. అలా చెప్తారు కదా, ఉప్పు చేపలు ఉంటాయి కదా అని అనుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎంతో చేస్తున్నా దానికి ఆ శరీరం పైన ఉంటుంది కానీ దాని లోపల ఉండదు. అలా మనం ఉండాలి. ఈ లోకంలో ఎంత జరిగించినా మనం అలా ఉండాలి. మరి నీవు నేను మనకి ఇచ్చిన దేవుని ఆత్మలను అంత క్లీన్ గా దేవునికి అప్పగించడానికి ఈ రోజు నుంచి మంచి ఆ లాజిక్ ఫాలో అవుదాం. ఏదైనా మన గద్యం రాగానే వెంటనే ఒప్పుకునే స్వభావం. సో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.